ప్రభు అయిన యేసుక్రీస్తు మధుర నామములో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కాలం దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న గొప్ప వాగ్దానం, నూతనమైనటువంటి క్రియ, కార్యాన్ని, అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాన్ని 2026 సంవత్సరంలో దేవుడు మీ పట్ల, మీ కుటుంబాల పట్ల ఆయన కార్యం చేయబోతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తున్నట్లుగా, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వారి నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్త వాయును. ఈ నూతన సంవత్సరంలో క్రీస్తులోనికి వచ్చినట్లయితే దేవుడు నీకు నూతనమైన జీవితాన్ని, పాతవి సమస్తము కొట్టువేయబడి ఈ సమస్తము ఆయన క్రొత్తగా చేయవాడే ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, హబక్కూకు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా సంవత్సరము జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరము జరుగుచుండగా దానిని తెలియచేయు. హబక్కూకు లాగా ఉదయకాలం ప్రార్థన చేయగలిగితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో నేను ఒక నూతనమైన క్రియను నేను చేయవచ్చు, నూతన అద్భుతాన్ని, నూతన ఆశ్చర్య కార్యాన్ని దేవుడు ఉదయకాలం ఈ 2026 సంవత్సరం వాగ్దానం చేస్తున్నాడు. నూతనమైన అద్భుతాలు మీ కుటుంబాల్లో, మీ బిడ్డ జీవితంలో దేవుడు ఆశ్చర్యరీతిగా ఆయన జరిగిస్తానని వాగ్దానం చేస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఉదయకాలం నేను ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను తండ్రి. ప్రభువా, 2025వ సంవత్సరం గడిచిపోయింది. ప్రభువా, 2026 సంవత్సరం వాగ్దానం చేస్తున్నాం. ఇదిగో నేను ఒక నూతన అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తాను వాగ్దానం చేస్తున్నాం. ప్రభువా, నీ బిడ్డలైన వారి జీవితాల్లో నైనా వారి బిడ్డల విషయంలో, వారి కుటుంబ విషయంలో నూతనమైన అద్భుతాలు మీరు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థనలు ఇస్తున్నటువంటి వారిని, వారి కుటుంబాలని నీ పరలోకపు ఆశీర్వాదముల చేత ప్రభువా వారిని ఆశీర్వదించుకోండి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించి ఆశీర్వదించుగాక.